స్వాగతం. నా పేరు భాస్కర్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం పారిశుద్ధ్య కార్మికుల కొరకు ప్రత్యేక మెడికల్ క్యాంపు కేంద్రంలో సచివాలయం 2వ ఆవరణలో ఎస్కోట మండలంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల కొరకు ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని శృంగవరపుకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మండల వైద్యాధికారి మాట్లాడుతూ ప్రజలకు అతి చేరువలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక మెడికల్ క్యాంపు ద్వారా వివిధ తనిఖీలు చేసి అవసరమైన వారికి ఏరియా ఆసుపత్రి లేదా జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేస్తున్నామని, మెడికల్ క్యాంపుల ద్వారా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ చేపట్టామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు ఈ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రి వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం అనేది ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే మన హెల్త్ కేర్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు కదండి, వాళ్ళ ఓవరాల్ హెల్త్ అనేది ఎలా ఉంది అని, అండ్ వాళ్ళకి శానిటేషన్ పరంగా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళకంటూ ఉండాల్సిన హెల్త్ అవేర్నెస్ అనేది ఏంటి అనేది చెప్పడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామండి. సో వాళ్ళకి అందరికీ జనరల్ చెకప్ చేసి ఏమేమి ఉన్నాయి, స్కిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, మెడికల్ పరంగా ఫిట్గా ఉన్నారా, అవన్నీ కూడా మేము స్క్రీన్ చేసి అవసరమైతే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, ఇక్కడ మనకున్న కమ్యూనికబుల్ డిసీజెస్ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి వర్క్స్లో ప్లేసెస్లో పనిచేస్తారు, అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే ఎలా డీల్ చేయాలి, హెల్త్ పరంగా అనేది ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు వచ్చాం. థ్యాంక్ యూ. శానిటైజర్ వర్కర్స్ కి గ్లౌజులని, మాస్కులని ఇటువంటివి పంచాయతీ నుంచి రాకపోవడం వల్ల కూడా వీళ్ళు చాలా మటుకు ఆరోగ్యంతో జరుగుతుంటారు. దాని మీద మీరు ఏమైనా వాళ్ళకి ఏమైనా చర్యలు చెప్పగలరు? పనిచేసేటువంటి ఈ శానిటేషన్ వర్కర్స్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశారంటే, అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక 4-5 గ్రామ పంచాయతీలకు ఒక దగ్గర ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా చెకప్ చేసి వైద్యులు పారామెడికల్ స్టాఫ్తో పరీక్షలు చేయడం, వాళ్ళకి ఏమైనా డిసీజ్ ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసి దగ్గరలో ఉండేటువంటి ఏరియా హాస్పిటల్కి కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ రిఫర్ చేయమన్నారు. అందువల్ల మాకు ఈరోజు ఎస్కోట పంచాయతీలో ఉండేటువంటి 5 సచివాలయంలో ఇక్కడ పెడుతున్నాం. అలాగే ధర్మవరంలో కూడా ఈరోజు క్యాంప్ అవుతుంది. రేపు బొడ్డవార, తర్వాత అక్కడ బత్తాపురం, ద్వారపర్తి, పెదకండేపల్లి గ్రామ పంచాయతీలకి రేపు బత్తాపురంలోని, అలాగే కొట్టాము, ఆలుగుపల్లి కొన్ని గ్రామ పంచాయతీలు కొట్టాంలోని రేపు జరుగుతుందన్నమాట. సో ఈరోజు మా స్టాఫ్ అందరూ హాజరయ్యి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని పరీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే కొంతమంది ఒక 14 మంది ఎంతమంది వచ్చి ఉన్నారు. తక్కిన వాళ్ళని కూడా వాళ్ళు వచ్చి మన పంచాయతీ సెక్రటరీ గారు సహకారంతో మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం సార్.